సినిమా న్యూస్లు ఇంకో రకంగా వెళ్తుంటాయి రీల్స్లో. సినిమాకి ₹1,00,00,000 ఇస్తారంటగా. నువ్వు మాకు చెప్పట్లేవే వాళ్ళు. మా ఇంట్లో వాళ్ళకి ఏముండదు డౌట్లు. వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ అడుగుతూ ఉంటారు మా నాన్న ఇదని. సినిమా ఇండస్ట్రీలో విపరీతంగా సంపాదిస్తుంటారు, నీకు తెలియదు. ఇక్కడ కష్టాలు తెలియదు కదా, మా పేరెంట్స్కి తెలుసు ఇక్కడ ప్రాబ్లమ్స్. ఒక సినిమా వస్తే ఎంత వస్తుంది, ఆ సినిమా తర్వాత గ్యాప్ వస్తే 4 నెలలు 5 నెలలు గ్యాప్ ఉంటారు. ఈ పరిస్థితులన్నీ మా బ్రదర్కి, ఫాదర్కి, మదర్కి తెలుసు. మొన్న పండగకి వెళ్ళినప్పుడు కూడా ఎవరో అంటున్నారు, వాడికి ఏమో బీభత్సంగా సంపాదిస్తున్నారు వాళ్ళు, మామూలుగా కాదు అసలుకి సినిమా ఇండస్ట్రీలో కోట్లు. ఓకే, అదొకటి ప్రాబ్లం తప్ప మిగతా అంతా హ్యాపీ ఇంట్లో. ఓకే. ఆఖరికి సుమా ప్రోగ్రామ్ ఉంటుంది కదా, క్యాస్ట్ ప్రోగ్రామ్ సుమా గారిది. అవును. దాంట్లో నేను ఒక 5-6 సార్లు వెళ్ళా. పోయిన ప్రతిసారి ఒక 70 లక్షలు 80 లక్షలు గెలుచుకున్నా నేను తీసుకోగానే. సుదర్శన్ చెప్పు ఇప్పుడు ఈ 70 లక్షలతో ఏం చేస్తావు నువ్వు అంటే, నేను అక్కడ ఏదో సరదాగా ఫ్లాట్ కొంటున్నావు అవి కొంటున్నావు అని చెప్పా. ఇంకంతే. చాలామందికి పాపం తెలియదు కదా, ఊర్లలో ఉండే వాళ్ళకి కొంతమందికి నిజంగానే డబ్బులేమో అంటారు. వీడు 5 సార్లు పోయాడు, దగ్గర 3.5 కోట్లు 4 కోట్లు దాకా ఏం చేశాడు ఇంకా అలా ఉంటుంది. ఓకే.